అందరికీ నమస్కారం. కోవిడ్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఇటీవల కాలంలో చాలామంది అడుగుతూ ఉన్నారు, ఈ యొక్క తనిఖీలు చేసేటప్పుడు చాలామంది ప్రవాసులను అకామా ఉన్నా సరే అరెస్టు చేస్తూ ఉన్నారు. అకామా ఉన్నా సరే ఎందుకు అరెస్టు చేస్తూ ఉన్నారు? అకామా లేని ప్రవాసులను కదా అరెస్టు చేయాల్సి ఉంది. అకామా ఉన్న ప్రవాసులను ఎందుకు అరెస్టు చేస్తున్నారని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. కోవిడ్ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న అధికారులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో అకామా ఉన్నా సరే మనం వచ్చిన యజమాని దగ్గరే మనం పనిచేయాల్సి ఉంటుంది. మనం వచ్చిన యజమాని దగ్గరే పని చేయకుండా ఇతర యజమానుల దగ్గర ఇతర కంపెనీలలో పనిచేస్తే కానీ అటువంటి వారిని అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించే అధికారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు ఉంది. ఒకవేళ కువైట్లో ఉన్న ప్రవాసుడు అకామా ఉన్నా సరే అతనికి ఎటువంటి ఉద్యోగం లేకపోవడం, అతనికి ఎటువంటి ఆదాయం లేకపోతే కానీ కువైట్ దేశం నుంచి అతన్ని అకామా ఉన్నా సరే కువైట్ దేశం నుంచే బహిష్కరించే అధికారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి ఉందని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి కువైట్లో బయట పనిచేస్తున్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అకామా ఉంది కదా, పోలీసులు మమ్మల్ని పట్టుకున్న అరెస్టు చేయరని చెప్పేసి చాలామంది భ్రమలు అయితే ఉంటారు. ఇటీవల కాలంలో కొంతమంది అకామా ఉన్నా సరే వారిని అరెస్టు చేస్తూ ఉన్న నేపథ్యంలో చాలామంది జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము కువైట్కు ఏ వీసా మీద వచ్చామో, ఏ కంపెనీకి దగ్గరికి వచ్చామో ఆ యొక్క కంపెనీలో పనిచేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఇండియా నుంచి ఖాదీ వీసా మీద వస్తే మనం ఏ ఇంట్లోకి వచ్చామో ఆ ఇంట్లోనే పని చేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఇంట్లో పని చేయకుండా బయట పని చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఖాదీ వీసా మీద బయట పని చేస్తూ ఉన్నారు. అటువంటి వారిని కూడా పోలీసులు పట్టుకుని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి భారతీయులు, ఇటువంటి ప్రవాసులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.